ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా? పోదాం. రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి. నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం. గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా. చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం. మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది, దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పోదాంపా. రేపు పోదామా, ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ. రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా, గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా. రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది, 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడిగి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏమైనా యాప్ చెట్టు చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, R&R కాలనీల దగ్గర తీసుకుపోతా. చూస్తున్నా నాటకం, మొత్తం నాటకం చూస్తున్నా. అజీజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ లేదా? పోదంపా, ఆడికొస్తా. మూసీ కాడికి వస్తావా, మురికివాడకు వస్తావా? ఇగో ఆడికే వచ్చిన ఈడేడు చార్మినార్ దగ్గరనే ఉన్నాడు, పక్కనే ఉంది కదా. అది దాటుకొనే యువతలకు వచ్చిన కదా హరీష్ రావు. సవాలు ఇసురుతున్నాడు ఆయన, నువ్వు వస్తావా. నీలాంటి చెప్పులు మోసేటోళ్ళు కాదు, ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాను రమ్మని నేను వస్తా. నువ్వేంద్ర భయ్ చెప్పులు మోసేటోళ్ళవి? నీదో స్థాయి, నీదో బతుకు. ఆ ఎల్ల మా కాంగ్రెస్ వాళ్ళు దయదలిచి హవాయి చెప్పలున్న నిన్ను మంత్రిని చేస్తే ఇవాళ నీకు ఈడ ఉస్మాన్ సాగర్ పక్కన ఫామ్ హౌస్ వచ్చింది ఎకరాలని. ఏముండే అంతకుముందు నీ సంగతి నాకు తెలియదా? ఆయన చెప్తుండే నేను వెనకంగా తొంగి చూసిన అని. కానీ నేను చూసి ఉండొచ్చు, కానీ నీలాక దొంగతనాలు చేయలే. నా ఇంటి ముందర వచ్చి చేతులు కట్టుకొని నిలబడి పిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోయినావా? చెప్పులు కొనుక్కోవాలన్నా నా ఇంటికాడికి వచ్చి నా ముందర చేతులు కట్టుకొని నిలబడి రోజులు మర్చిపోయినట్టున్నాడు. అప్పుడే ఇవాళ హైడ్రాన్ చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాబ్తో సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉంటే బాజాబ్తా అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. కొంత రామారావు బయటకు వచ్చి, లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చి, పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చిరా? మీ కిరాయి మనుషులు తప్ప. ఇవాళ చెరువులలో గులగొట్టి ఎవరు గులగొట్టిరా? గడిపేట ఆక్రమించుకున్నాడు ఎవడే? పేదోడు పోయి గడిపేట గుడిసేసుకున్నాడు. ఒక్క పేదోని చూపియండి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లా ఫామ్ హౌజులు పేదోడు కట్టుకోగలుగుతాడా? ఎవరు ఇవాళ హైడ్రాన్ వద్దంటున్నది, కోర్టుల కేసులు వేస్తున్నది. పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల, ప్రభుత్వ భూములని కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి, కట్టడానికి జగా లేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా.